ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ గౌతమి. ఏంటి మళ్ళీ వచ్చిందని చూస్తున్నారా? అవునండి, నేను ఈరోజు కొత్త రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే నేను ఒక మోర్ వీడియోస్ అనేది తీసుకొస్తానండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ఏంటి కొత్త రెసిపీ అంటున్నారా? అవునండి, ఆ రెసిపీ ఏంటి అనేది నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇదిగోండి, దీంతో నేను కొత్త రెసిపీ చేస్తున్నాను. ఏంటి ఎన్నిసార్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నాకు చూపించింది నేను పప్పు చూపించిన అండి. ఈరోజు దీంతో పచ్చడి చూపిస్తాను. నేను చేసే విధానం వల్ల చేసినంటే మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. అంత మంచిగా చేస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమ్ అండి. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. వచ్చేసి దోసకాయ, పచ్చిమిర్చి, టమాటో, ఆయిల్, సాల్ట్, బ్రింజాల్, ఎల్లిపాయలు, అల్లం వెల్లిపాయ, జీలకర్ర, నువ్వులు, చింతపండు. ఎందుకంటే నా దగ్గర పల్లీలు లేదు కాబట్టి నేను పల్లీలు వేయట్లేదు. మీరైతే నేను పల్లీలు వేసుకోమని చెప్తాను. నేను అది స్కిప్ చేసేసాను. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అనేది చూద్దాం. స్టవ్ అయితే నేను ఆన్ చేసుకుంటున్నాను. మొత్తం పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వులు ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి, ఇది ఇట్లా కాల్చుకోవాలి. పిండి కదా మనం తీసేసుకుందాం. చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం దీని మీద పొట్టు అనేది తీసేయాలండి. ఇట్లనే పెట్టొద్దు, మనం పొట్టు అనేది తీసేయాలి. మనం ఆయిల్ వేసుకుందాము. వేసుకుంటాం. చట్నీకి తగ్గినంత పల్లీలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఇది పచ్చిమిర్చి వేసుకొని వేసుకుంటున్నాను. కాల్చేసుకోవాలి. దీనిలో మొత్తము వాటర్ అనేది పోయినాక మనము ఆయిల్ వేసుకొని వేసుకుంటాం. ఆయిల్ వేయాలి, అట్లయితే మంచి టేస్ట్ వస్తాయండి. చాలా పండుగ వేసుకోవాలి. ఇదిగోండి, నేను ఆయిల్ వేస్తున్నాను. పెట్టేస్తాను.
సారీ అండి, స్టవ్ క్లీన్గా లేదు, ఏమనుకోకండి. నేనైతే కుకింగ్ మొత్తం కంప్లీట్ అయినాక నేను స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి ఇట్లా కుక్ అవుతున్నాయి. ఇట్లా చేయాలి, మొత్తం పండుగ వేగాలి. ఇదిగోండి ఫస్ట్ కుక్ అయిపోయినాయి. మళ్ళీ ఇవి తీసేసుకున్నాను ప్లేట్లకు. ఇదిగోండి ప్లేట్లకు తీసేస్తున్నాను. ఆయిల్ వేసేద్దాం. బెండకాయ వేసుకుంటాను. దొండకాయ కొంచెం వేగిన తర్వాత మనం టమాటో వేసేస్తాం. వేగాలి. చూడండి టమాటా వేసేద్దాం. చింతపండు కూడా వేసేస్తాం. అల్లం వెల్లిపాయ, మనకు అల్లం వెల్లిపాయ వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది వస్తుందండి. కావాలంటే మీరు వేసి చూసుకోవచ్చు, లేదంటే మీకు ఇట్లా ఇష్టం లేదంటే వెల్లిపాయలు అల్లం దంచేసుకోవచ్చు, లేదంటే అల్లం స్కిప్ చేసేసి వెల్లిపాయలు దంచేసుకోవచ్చు. మీకు టేస్ట్ అనేది చూస్తుంది. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ట్రై చేసిన ఒకసారి, బాగుంది కదా, ఇది ఒక రెసిపీ పెడతామని చెప్పేసి నేను పెట్టానండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, మీరు ట్రై చేసి ఎట్లా వచ్చినాయని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది మగ్గుతుంది కదా, ఇదిగోండి మనం ఇప్పుడు మూత పెట్టేస్తాం. లోపల మనము పొట్టి తీసేసుకున్నాం. ఇట్లా మొత్తం అంతా ఇట్లా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పొట్టి తీసేసుకుంటాం. ఇదిగోండి ఇట్లా ఇట్లా పొట్టు తీసేసుకో.
ఇట్లా మొత్తం ఇట్లా పొట్టు తీసేసుకోవాలంటే అంటే ఇట్లా పొట్టు తీసేసుకోవాలి మనము. క్లీన్గా తీసేసుకోవాలి. మనం క్లీన్గా తీసేసుకున్నాం చూడండి. ఇది కూడా సేమ్. రెండిట్ల పొట్టు తీసేసుకున్నానండి బ్రింజాల్లో. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. వాటర్ పోసుకున్నాము. జస్ట్ అంటే ఇవి ఉడికిపోవాలన్నమాట. మనకి ఇవి ఉడికితే చాలు. ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇది బంద్ చేసి మనం మిక్సీ జార్ పట్టుకుందాం. మిక్సీ పట్టేది ఎందుకంటే కుక్ అయిపోయింది. మిక్సీ ఇట్లా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే జీలకర్ర పెట్టుకున్నా. ఇప్పుడు పచ్చిమిరపకాయ కింద పడినవి వేసుకోకండి. సాల్ట్, టమాటా వేసేస్తాను. ఇది మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పడితే అయిపోయినట్టు అండి. ఆల్మోస్ట్ చట్నీ అయిపోయింది. చట్నీ రెడీ అయినట్టే. మీరు ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. బాయ్ ఫ్రెండ్స్. ఎట్లా వచ్చిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. Bye friends.